మాస్ మహారాజా రవితేజకు గత ఏడాది సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య తర్వాత అలాంటి సాలిడ్ హిట్ మళ్లీ పడలేదు. సోలో హీరోగా నటించిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు నిరాశకు గురిచేశాయి. ఈ నేపథ్యంలో రవితేజకు కలిసొచ్చిన సంక్రాంతి సీజన్లో క్రాక్, వాల్తేరు వీరయ్య తర్వాత ఈ ఏడాది ఈగల్ని దించి హ్యాట్రిక్ను అందుకోవచ్చని మేకర్స్ భావించారు. కానీ చిత్రసీమలో పెద్దల కోరిక మేరకు ఈగల్ను ఫిబ్రవరి 9న రిలీజ్ చేశారు. మరి రవితేజ కెరియర్లో మోస్ట్ అవైటెడ్ స్టైలిష్ యాక్షన్ మూవీగా రూపుదిద్దుకున్న ఈగల్ ఎలా ఉందో చూద్దాం. మూవీ గురించి సింగిల్ లైన్లో చెప్పుకోవాలంటే అంతర్జాతీయ కాంట్రాక్ట్ కిల్లర్ ఈగల్ అక్రమ ఆయుధాలు అసాంఘిక శక్తుల చేతిలో పడకుండా ఎందుకు అడ్డుకుంటున్నాడు, వాటిని ఏం చేశాడు అన్నదే కథ. ఇది న్యూఢిల్లీలో మొదలవుతుంది. ఇంగ్లీష్ డైరీలో పనిచేసే లేడీ జర్నలిస్ట్ నళినీరావు రేర్ కాటన్తో తయారు చేసిన క్లాత్ గురించి, ఆ పత్తి పండే తలకోన ప్రాంతం గురించి ఓ వార్త రాస్తుంది. ఏడాది క్రితం ఆ ఫ్యాక్టరీ దాన్ని నిర్వహించే సహదేవ్ వర్మ అదృశ్యమయ్యారన్నదే ఆ వార్త సారాంశం. నళినీరావు వార్త రూపంలో తీగలాగితే మొత్తం డొంక కదులుతుంది. ఆమెను పత్రికాధినేతను సిబిఐ అధికారులు ప్రశ్నించడానికి వస్తారు. దాంతో సహదేవ్ వర్మ మామూలు వ్యక్తి కాదని, అతని కోసం ఎంతో మంది వెతుకుతున్నారని నళినీరావుకి అర్థమవుతుంది. వ్యక్తిగతమైన కుతూహలంతో అతని గురించి అన్వేషణ మొదలు పెడుతుంది. ఈ క్రమంలో అంతర్జాతీయ కిరాయి హంతకుడు ఈగల్ సహదేవ్ వర్మగా ఎలా మారాడు, ఎందుకు మారాడు, అతనికి తలకోన్లో పత్తిని పండించే గిరిజన తెగకు ఏమిటి సంబంధం, అతను అక్రమ ఆయుధాల రవాణాను ఎందుకు అడ్డుకోవాలని చూశాడనేది అసలు కథ. బాధ్యత లేని వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే అక్రమ ఆయుధాలు సృష్టించే మారణ హోమం ఇంతా అంతా కాదు. మన దేశంలో ఇది నివురుగప్పిన నిప్పుగా ఉంది. కానీ అమెరికా వంటి దేశాల్లో అక్రమ ఆయుధాలతో సమంతార ప్రభుత్వాలను నడిపే వ్యక్తులు ఉన్నారు. ఈ సమస్య గురించి ఒక వ్యక్తి ఈ దందాన్ని ఎలా నియంత్రించాడు, ప్రభుత్వాల అధికారులను ఎలా ఆలోచింపచేశాడు అనే అంశంతో ఈగల్ మూవీ రూపుదిద్దుకుంది. సహజంగా మన సినిమాల్లో హీరో ఎలివేషన్ మొదటి పావుగంటలోనే ఉంటుంది. డైలాగ్స్లో ఎలివేషన్ సరిపోదనుకుంటే ఓ గ్రాండ్ ఇంట్రడక్షన్ సాంగ్ కూడా పెడతారు. కానీ ఈ సినిమాలో రవితేజకు సంబంధించిన ఎలివేషన్ మొదటి నుండి చివరి సీన్ వరకు ఉంది. కథను చాప్టర్స్గా డివైడ్ చేయడంతో ప్రతి చాప్టర్కు ముందు ఓ భారీ ఎలివేషన్ ఇచ్చి పడేశారు. దాంతో మాస్ మహారాజ్ ఫ్యాన్స్కి ఇది ఐ ఫిస్ట్గా మారింది. మూవీ ఫస్ట్ హాఫ్ను ఎలివేషన్స్తో నడిపివేసి అసలు కథను సెకండ్ హాఫ్లో చూపించారు. సహదేవ్ వర్మ గతాన్ని వర్తమానాన్ని లింక్ చేసే సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు భారీ స్థాయిలో సాగే యాక్షన్ ఎపిసోడ్ను భరించడం కష్టమే. రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్ను కోరుకునే వారికి ఈ సినిమా నిరాశను కలిగిస్తుంది. నటీనటుల విషయానికి వస్తే గత చిత్రంలో కంటే ఇందులో రవితేజ లుక్ వైజ్ బాగున్నాడు. సరికొత్త గెటప్లో తెర మీద నిండుగా కనిపించాడు. రవితేజ రైట్ హ్యాండ్గా నవదీప్ సెటిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రవితేజ భారీగా కావ్య దాపర్ కనిపించేది. కొద్దిసేపైనా ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. బట్ ఎప్పట్లానే ఆమె హావభావాలు పెద్దంత ప్రదర్శించలేదు. అనుపమ పరమేశ్వరన్ ది స్టోరీని డ్రైవ్ చేసే క్యారెక్టరే కానీ యాక్టింగ్కు పెద్దంత స్కోప్ లేదు. అయినా తన వంతుగా ఆ పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నించింది. వినోదాన్ని భర్తీ చేసే పనిని శ్రీనివాస్ రెడ్డి, అజయ్ ఘోష్, మిర్చి కిరణ్ తీసుకున్నారు. ఇతర ప్రధాన పాత్రలకు మధుబాల, అవసరాల శ్రీనివాసరావు, వినయ్ రాయ్, నితిన్ మెహతా, శివనారాయణ్ సూర్య తదితరులు పోషించారు. సినిమాటోగ్రాఫర్గా మంచి గుర్తింపు ఉన్న కార్తిక్ ఘట్టంనేని సూర్య వర్సెస్ సూర్య తర్వాత దర్శకత్వం వహించిన రెండో సినిమా ఇది. వైవిధ్యమైన కథాంశాలను ఎంపిక చేసుకుని ప్రేక్షకులకి ఓ కొత్త అనుభూతిని కలిగించాలన్నదే కార్తిక్ కోరిక. అయితే దానిని 100% ఆడియన్స్ ముందు ప్రెజెంట్ చేయడంలో తడబడుతున్నాడు. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది. రాసుకున్న కథను కొత్త ఆవిష్కరించడంలో ప్రేక్షకులకి పూర్తి స్థాయి సంతృప్తిని కలిగించలేకపోయాడు. ఎలివేషన్స్ మరీ ఎక్కువ కావడం, కథను కన్విన్సింగ్ చెప్పడంలోని వేసిన తప్పడడుగులు ఈగల్ను ఆశించిన స్థాయిలో నిలబెట్టలేకపోయాయి. నూతన సంగీత దర్శకుడు దావ్జన్ అందించిన నేపథ్య సంగీతం ఎక్స్ట్రాడినరీగా ఉంది. పాటల్లో ఆడుమచ్చ సాంగ్ ట్యూన్, పిక్చరైజేషన్ బాగుంది. కంటెంట్ను క్వాలిటీతో అందించే విషయంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ రాజీ పడలేదు. రవితేజ ఫ్యాన్స్ కు యాక్షన్ మూవీస్ ని ఇష్టపడే వారికి ఈగల్ నచ్చుతుంది.
ఇలాంటి టిపికల్ స్క్రీన్ ప్లే మూవీస్ జనరల్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడం కష్టమే. ఒకవేళ ఈగల్ కమర్షియల్ గా సక్సెస్ అయితే మాత్రం దీని సీక్వెల్ గా యుద్ధకాండ కూడా వస్తుంది.